మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న దేవుని ప్రియులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేసిన దేవుని శాంతి సమాధానములు ప్రతి గృహములలో సదాకాలము నిలిచి ఉండునుగాక. మన పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనము వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనము వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివాని చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. ఈ ఉపవాసము ఎట్లా ఉంటుందంటే, మనుష్యులకు కనబడే విధంగా మనుష్యుల యొక్క మెప్పు కొరకు చేసే ఉపవాసముగా ఉంటుంది. ఇది వాక్యానుసారంగా ఆలోచిస్తే దేవుని దృష్టికి ఏ మాత్రము ఆయనకు ఇష్టము లేని విధంగా ఉంటుంది ఈ ఉపవాసం. ప్రియులారా గమనించండి, హృదయమంతటితో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం దేవుని సన్నిధిలో మనము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మన జీవితాలలో ఉన్న ప్రతి బంధకాల నుండి, ఇన్నాళ్ళ వరకు మన గృహాలలో ఉన్న ప్రతి విధమైన శాపము నుండి మనకు సంపూర్ణమైన విడుదల పొందాలి అని అంటే, ఈ 2025వ సంవత్సరంలో మనకు ఈ శాపముల నుండి, ఈ కట్ల నుండి, ఈ బానిసత్వము నుండి మనకు సంపూర్ణమైన విడుదల పొందాలి అని అంటే, దీనికి ఒకే ఒక పరిష్కారము, మీ గృహాలలో ఉండి ప్రార్థనా పూర్వకంగా మోకరించి మీ స్థితిని మీరు ఒప్పుకుంటూ మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క కనికరము మీ మీదకి దిగి వస్తుంది. మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. మీ ప్రార్థనలు విన్న పరలోకమందు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న దేవుడు మీ ప్రార్థనకు ప్రత్యుత్తరమును అనుగ్రహించి మీ శాపము నుండి, మీ కట్ల నుండి, ప్రతి విధమైన వ్యసనాల నుండి, ప్రతి విధమైన బంధకముల నుండి మిమ్మలను విడిపించగల సమర్థుడు. ఆమేన్. శాపముల నుండి, బంధకాల నుండి, కట్ల నుండి,
గడిచిన దినాలలో ఇప్పటి వరకు ప్రతిరోజు దుఃఖముతో కన్నీటి పరిమతో దినములను గడుపుతున్న వారు, మనుషులకు మెప్పు కొరకు ప్రయాసపడేవారు, అది దేవుని మనుషుల మెప్పు కొరకు తమను తాము ఉపవాసము చేసుకుంటూ తమ ముఖములను వికారము చేసుకుంటారు. మత్తయి సువార్త 6:16 తమ ముఖాలను వికారంగా చేసుకుంటారు. ఎందుకు? అంత అవసరం ఎందుకు? వికారం చేసుకోమని దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎక్కడ చెప్పలేదే. ఈ రోజున మనుషులు చేసే ఉపవాసాలు ఇట్లాగే ఉన్నాయి. బహుశా ఈ మాట దేవుని ప్రేమను తెలియని వారికి ఒక్కరు మాట కొద్దిగా నొప్పించచ్చు, కానీ ఇది వాస్తవం. పరిశుద్ధ గ్రంథమైన బైబిలే సెలవిస్తుంది. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుడు అనేక మంది ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన గ్రంథం ఇది. మానవుని యొక్క జన్మ ప్రారంభం నుండి, సృష్టి యొక్క ప్రారంభం నుండి, సృష్టి ఎలా ప్రారంభించబడింది, ఎలా దాని తర్వాత అక్కడి నుంచి సృష్టి ఎట్లా అంతమవబోతుందనే విషయాలను గూర్చి కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి. వ్యసనముతో ఒకరినొకరు ఒకరినొకరు ఫైటింగ్ చేసుకుంటారంట. ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడి న్యాయం? అట్లా చేసుకోమని బైబిల్ ఎక్కడ చెప్పాలి? అసలు ఉపవాసం అనరు, ఉపవాసం అనరు. అట్లా చేసి దేవుని నామాన్ని అవమానపరచగల దయచేసి ఒక సేవకునిగా, ఒక వాక్య పరిచయం చేస్తున్న ఒక దేవుని సేవకునిగా ఇది నా 2 చేతులు జోడించి నేను